హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెనాలి ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్. ఫస్ట్ టైం నా ఛానల్ చూసారు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈరోజు కూడా మంచి వీడియోతో మీ ముందుకు వస్తున్నాను ఫ్రెండ్స్. అదేంటంటే బ్రైడల్ డిజైన్స్ చూపిస్తాను ఇవాళ పెళ్లి వాళ్ళవి. ఇదిగోండి శారీ వచ్చేటప్పటికి లైట్ బ్లూ కలరు అండ్ బార్డరు వచ్చేసి డార్క్ బ్లూ. ఇదేమో స్కై బ్లూ, ఇదేమో డార్క్ బ్లూ. చాలా బాగుంది వర్క్ మాత్రం. ఇప్పుడు నేను బ్లౌజ్ చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో, ఆల్ ఓవర్ వర్క్ అడిగారు. పెళ్లి బ్లౌజ్ కదా. ఇదిగోండి నేను ఇలాగా లీవ్స్ అండ్ కొమ్మలతో వేసానమాట. ఇదిగోండి బ్లౌజు లైట్ బ్లూ, ఇంకా లైట్ బ్లూ ఆకులకు ఇచ్చి గోల్డ్ హైలైట్ చేశాను. ఏంటంటే బ్యాక్గ్రౌండ్ డార్క్ కలర్ కదా, గోల్డ్ ఎంత హైలైట్ చేస్తే అంత మగ్గం లుక్ వస్తుంది. ఇవేమో ఈ 4 లట్కన్స్ వేయమన్నారు. ఇదిగోండి ఎక్కడా గ్యాప్ లేదు, ఇంత ఇట్లా ఫోల్డ్ అయిపోయిద్ది. ఇట్లా ఫోల్డ్ అయిపోయిద్ది, మొత్తం బ్లౌజ్ అంతా చక్కగా కనపడిద్ది. ఇదిగోండి ఇది ఫ్రంట్, మంచి షైనింగ్ ఉంది కదా. వర్క్ మాత్రం చూడండి, కుందన్స్ పెట్టాను లైట్గా. సిల్వర్ కలర్ షేడ్ కూడా వచ్చింది శారీలో, అందుకని సిల్వర్ కలర్ కుందన్స్ పెట్టాను. చాలామంది అంటున్నారు ఈ కలర్సే మా శారీకి కూడా వస్తాయి అంటున్నారు. మీరు డిజైన్ ఒక్కటే సెలెక్ట్ చేసుకోండి, మీ శారీని బట్టి కలర్స్ వేస్తాం. వీళ్ళది బ్లూ శారీ కాబట్టి బ్లూ కలర్ ఆకులు వేశాను. మీది వేరే కలర్ అనుకోండి, ఆ కలర్ ఆకులు వస్తాయి అన్నమాట. ఓకేనా. ఇంకా హ్యాండ్ చూద్దాము. హ్యాండ్ కూడా సూపర్ ఉంది. ఇదిగోండి నెక్కు కూడా కట్ వర్క్ ఇచ్చాను, ఇది కూడా గోల్డ్ ఇచ్చాను అనమాట. హైలైట్ అయింది గోల్డ్ ఇస్తే. ఇప్పుడు మనం హ్యాండ్ చూద్దాం. చూడండి హ్యాండ్ కూడా ఎంత బాగుందో కదా. మొత్తం హ్యాండ్ అంతా మొత్తం ఫుల్ అయిపోయిద్ది. వీళ్ళది 8 ఇంచెస్. ఇదిగోండి ఇలా వచ్చేసిద్ది, మొత్తం ఫుల్ అయింది. నెక్స్ట్ హ్యాండ్ కూడా సేమ్ ఇదేను. చాలా బాగుంది ఫ్రెండ్స్. అసలు బ్యాక్గ్రౌండ్ బ్లూ మీద మనం ఏ డిజైన్ వేసినా చక్కగా కనపడిద్ది. అందుట్లో మనం లైట్ బ్లూ అండ్ గోల్డ్ తీసుకున్నాం కదా, చాలా బాగుంది. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు మనము శారీ పెట్టి చూద్దాము. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా, ఎంత మ్యాచింగ్ అయిందో. చాలా బాగుంది కదా. శారీలో కూడా ఆకులు వచ్చిన డిజైన్, అందుకని నేను ఆకుల డిజైన్ సజెస్ట్ చేశాను. చాలా బాగుంది. ఇలాగ మీకు ఈ డిజైన్ బాగుండి ఆల్ ఓవర్ లాగా వద్దు అన్నా కూడా ఇలా బార్డర్గా కూడా వస్తుంది డిజైన్. హ్యాండ్కి కూడా అంతే, మీకు హ్యాండ్ అంతా వద్దు, మాకు సింపుల్గా బార్డర్ లాగా కావాలి, బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలన్నా కూడా మీకు అలా కూడా వస్తుంది. ఆల్ ఓవర్లో వస్తుంది అండ్ బార్డర్గా కూడా వస్తుంది. వీళ్ళు మన దగ్గర చేయించుకున్నారు ఫ్రెండ్, ఆది బ్లౌజ్ మనకే ఇచ్చారు. చూడండి ఎంత బాగుందో అది కూడా. ఇదిగోండి చూడండి కుట్టించినాక చూడండి ఎంత బాగుందో. వీళ్ళది రెడ్ కలర్ శారీ, అందుకని రెడ్ గోల్డ్ సిల్వరు వేసానమాట. కుట్టిస్తే చూడండి కింద కూడా చూడండి చక్కగా బార్డర్ వచ్చేసి. నెక్ కూడా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో కదా. ఎక్కడ ఎక్కువ తగ్గులు లేకుండా చక్కగా వచ్చింది. చాలా బాగా నచ్చింది. కుట్టించినాక అసలు నేనైనా కుట్టింది అన్న ఫీలింగ్ వచ్చింది. ఈ భుజం దగ్గర చాలామందికి పాపం వేరే చోట వేపిస్తుంటే భుజం దాకా రావట్లేదంట, వాళ్ళ వరకు గ్యాప్ కనబడుతుందంట. కానీ మనది పెద్ద మిషన్ కాబట్టి పై వరకు మనం వేస్తాము. ఫ్రంట్ కూడా చూసారా, ఫ్రంట్ కూడా పై వరకు ఎక్కడ భుజం దగ్గర ఎక్కడ గ్యాప్ కూడా లేదు, మొత్తం నిండిపోయింది చక్కగా హ్యాండ్ అంతా. ఫ్రంట్ చూడండి ఎంత నీట్గా ఉందో. ఫ్రంట్ కూడా పై దాకా వచ్చింది, షోల్డర్ దాకా. బ్యాక్ అంతే, ఫ్రంట్ అంతే. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకొక శారీ ఇంకో డిజైన్ చూద్దాము ఫ్రెండ్స్. ఇది శారీ ఫ్రెండ్స్ లైట్ పర్పుల్ కలరు, దాని మీద మిఠాయి రంగు అండ్ గ్రీన్ కాంబినేషన్తో ఫ్లవర్స్ వచ్చాయి. నేను ఇంకా ఫ్లవర్స్ డిజైన్ సజెస్ట్ చేశాను. ఇదే ఫస్ట్ టైం వీళ్ళ బ్లౌజ్ మీద వేయటం. అనుకున్న దానికంటే చాలా గ్రాండ్గా వచ్చింది. ఇప్పుడు బ్లౌజ్ చూద్దాము. చూడండి ఫ్రెండ్స్ ఎంత గ్రాండ్గా వచ్చిందో. అసలు ఆ ఫ్లవర్ కూడా చూడండి ఎంత నీట్గా వచ్చిందో. పెటల్కి ఆ అవుట్లైన్ గోల్డ్ కానీ మధ్యలో ఎల్లో ఇచ్చాను, గ్రీన్ కూడా యాడ్ చేశాను. గ్రీన్ ఆకులు ఇచ్చాను న్యాచురల్గా ఉంటుందని. ఈ కర్వ్ కూడా చూసారా ఎంత నీట్గా వచ్చిందో. ఈ కర్వ్ చాలా బాగుంది. చూడండి అసలు ఎంత బాగుందో డిజైన్. ఇదంతా రౌండ్స్గా వచ్చింది. దీని లోపల కుందన్స్ పెట్టాను ప్లెయిన్గా కనిపించకుండా. లోపల ఒక అవుట్లైన్ ముడిగా వచ్చింది పూసలుగా ఎల్లో కలర్తో. బయట మళ్ళీ పర్పుల్ కలర్ అవుట్లైన్. వీళ్ళది పర్పుల్ కలర్ శారీ కాబట్టి
పర్పుల్తో హైలైట్ చేశాను. ఈ బుటీ కూడా మీకు తెలిసిన బుటీనే, బాగుంది కదా. ఇది అంగళ కుదురు వాళ్ళది ఫ్రెండ్స్ ఈ బ్లౌజు. వీళ్ళు మొత్తం మనకి 4 బ్లౌజులు ఇచ్చారు. ఇది ఫస్ట్ బ్లౌజ్ అనమాట వీళ్ళది. ఇంకా 3 బ్లౌజులు ఉన్నవి. అవి కొంచెం బడ్జెట్లో వేయమన్నారు, అవి కూడా వేస్తున్నాను. అవి రేపు పెడతాను మీకు, రేపటి వీడియోలో ఆ బ్లౌజెస్ పెడతాను. చాలా బాగుంది కదా. ఇది మాత్రం నాకు బాగా నచ్చింది. ఫ్లవర్ కానీ, ఈ లీవ్స్ కానీ, ఈ లీవ్స్ మధ్యలో గోల్డ్ కానీ, అవుట్లైన్ కానీ ఎక్కడ పక్కకి వెళ్ళలేదు చూడండి ఫ్రెండ్స్. మన మిషన్ తీరే అంత పెద్ద మిషన్ కాబట్టి ఫినిషింగ్ చాలా బాగుంటుంది. మీకు కూడా తప్పకుండా ఈ డిజైన్ నచ్చిద్ది అనుకుంటున్నాను. ఇప్పుడు హ్యాండ్ చూద్దాము. ఇప్పుడు హ్యాండ్ చూడండి. హ్యాండ్కి కూడా 3 ఫ్లవర్స్ వచ్చాయి. మొత్తం ఈ హ్యాండ్కి మనకి 3 మోడల్స్ వచ్చిందనమాట. డిజైనరు 3 మోడల్స్ తయారు చేశారు. ఒక మోడల్ ఏమో ఇలాగ 3 ఫ్లవర్స్ వస్తాయి, ఇంకొక మోడల్ ఏమో జస్ట్ సింగిల్ ఫ్లవర్ వచ్చింది, ఇదంతా క్రీపర్ వచ్చింది. నెక్స్ట్ ఇంకో మోడల్ ఏమో సేమ్ ఇట్లా వచ్చి దీనిపైన ఒక పెద్ద బంచ్ వస్తుంది. అంటే అది దగ్గర దగ్గర ఎల్బో హ్యాండ్స్ 10 6 9 వాళ్ళకి పనికొచ్చింది. ఇంకా గ్రాండ్గా కావాలి, బ్రైడల్ డిజైన్ టైప్ కావాలి అనుకుంటే ఈ బంచ్ వేసి దీనిపైన ఈ బంచ్ ఇలాగా ఇలా పైనుంచి కిందకు పడుతున్నట్టుగా వస్తుంది అనమాట, భుజం దగ్గర నుంచి. అది కూడా చాలా బాగుంది. కాకపోతే వీళ్ళది హాఫ్ హ్యాండే కాబట్టి మరీ సింగిల్ ఫ్లవర్ ఉన్న డిజైన్ అయితే ప్లెయిన్గా ఉంటుందని చెప్పి నేను 3 ఫ్లవర్స్ ఉన్న డిజైన్ సెలెక్ట్ చేశాను అనమాట. ఆల్ ఓవర్గా నేను బుటీస్ ఇచ్చేసాను. మధ్యలో కుందన్స్ కూడా పెట్టాను కొంచెం ప్లెయిన్గా లేకుండా. ఇది రెండో హ్యాండ్. చాలా బాగుంది, నాకైతే డిజైన్ బాగా నచ్చింది. అసలు మెయిన్ కలర్ కాంబినేషన్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్. శారీ పక్కన పెడుతున్నాను. ఇదిగో శారీలో పర్పులు గ్రీను అండ్ ఎల్లో తీసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇవాళ వీడియోలు బాగా నచ్చినాయి అనుకుంటున్నాను. ఇట్లాగే మీరు డైలీ చూడాలనుకుంటే తప్పకుండా నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ వీడియోలు మీరు కాకుండా మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా చూడాలనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. ఆఫర్స్ టైం నడుస్తుంది ఫ్రెండ్స్, మీరు త్వరలో తెచ్చుకుంటే లేట్ చేయకుండా చక్కగా మీకు మంచి డిజైన్ మంచి కలర్ కాంబినేషన్తో తక్కువ బడ్జెట్లో ప్లాన్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.